మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. 17వ కీర్తన 3వ వచనము, నోటి మాట చేత నేను అతిక్రమింపను. ప్రియ దైవజనమా, ఇక్కడ దావీదు నోటి మాట చేత కూడా దేవుని ఎదుట తాను అతిక్రమింపను అని ధైర్యముగా పలుకుతూ ఉన్నాడు, సాక్ష్యము ఇవ్వగలుగుతూ ఉన్నాడు. అవును, మన నోటి మాటలు దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలి. నోటి మాటల చేత దేవుని ఎదుట మనము అతిక్రమింపకూడదు. వ్యర్థముగా పలికే ప్రతి మాటకు విమర్శ దినాన మనము లెక్క అప్పగింపవలసిన వారమై ఉన్నాము. ప్రియ దైవజనమా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనములో, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడనని అనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే అని వాక్యము తెలియజేస్తూ ఉంది. అవును, భక్తి చేస్తూ ఉన్నాము, భక్తిపరులము అని చెప్పుకుంటూ మన నోటికి మనము హద్దు పెట్టుకొనకుండా ఉంటే, కళ్ళెము వేసుకొనకుండా ఉంటే మనము చేసేది నిజమైన భక్తి కాదు. ఎందుకంటే భక్తిహీనుల నోటి మాటలు పాపానికి, కపటానికి ఆస్పదాలు అని 36వ కీర్తన 3వ వచనం తెలియజేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, యోబు గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం ప్రకారం భక్తిహీనుల నోటికి చెడుతనము తీయగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు మనము కూడా కలిగి ఉంటే, మన నోటి మాటలు ఆ రీతిగా ఉంటే మనము భక్తిహీనులమే కానీ భక్తిపరులము కాలేము. ప్రియ దైవజనమా, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం ప్రకారం మూర్ఖపు మాటలు మన నోట రానియకూడదు. అవును, మనము జ్ఞానము కలిగి నోరు తెరిచేవారముగా ఉండాలి. ఎందుకనగా మన నోటి మాటలు మన దేహాన్ని శిక్షింపచేస్తాయి. చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం తెలియజేస్తుంది కదా, నీ దేహమును శిక్షకు లోపరచునంత పని నీ నోటి వలన జరగనీయకుము. అవును ప్రియ దైవజనమా, మన నోటిని కాచుకునే వారముగా మనం ఉండాలి. యోబుని మనం గమనించినట్లయితే, అతని జీవితాన్ని ధ్యానించినట్లయితే సమస్తాన్ని కోల్పోయినప్పటికీ నోటి మాటతో కూడా ఏ విధమైన పాపాన్ని అతడు చేయలేదనే సాక్ష్యాన్ని పరిశుద్ధ గ్రంథములో పొందుకున్నాడు. అవును, సణుగుడు, గొణుగుడు ఏవి అతని జీవితంలో చోటు చేసుకొనలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొను అని యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అని పలికాడు. కానీ తన నోటి మాటతో కూడా ఏ పాపాన్ని చేయలేదు. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో కూడా దావీదు కూడా అదే పలుకుతూ ఉన్నాడు, నోటి మాట చేత నేను అతిక్రమింపను అని. ప్రియ దైవజనమా, ఈ వాక్యము వింటున్న మన జీవితాల్లో కూడా ఇట్టి సాక్ష్యాన్ని మనము కలిగి ఉండాలి. నోటిని అదుపు చేసుకునే వారముగా ఉండాలి. మన నోట కపటపు మాటలు, మూర్ఖపు మాటలు, శాప వచనాలు రాకుండా జాగ్రత్త పడాలి. ప్రతి మాటకు ఒక దినాన దేవునికి మనము లెక్క అప్పచెప్పాలి అనే భయముతో మన నోటికి కళ్ళెము వేసుకునే వారముగా ఉండాలి. వ్యర్థముగా దేవుని నామాన్ని ఉచ్చరింపకూడదు. అన్ని విషయాల్లో మన నోటిని మనము కాచుకుంటే మన దేహానికి శిక్ష తగలకుండా కాపాడుకొనగలిగిన వారము అవుతాము. కాబట్టి అనుదినము మన నోటి మాటల విషయంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయమును అడిగి ప్రతి మాటను పలకడానికి ఒక తీర్మానం తీసుకుందాము. ప్రతి దినము ఉదయకాలము మన నోటి మాటలు దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలి అని ఒక బలమైన నిర్ణయం తీసుకొని మన నోటి మాటలను అదుపులో పెట్టుకుందాము. మన నోటి మాటలతో దేవుని ఎదుట అతిక్రమించకుండా ఉండడానికి అభ్యాసము చేసుకుందాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాల్లో తండ్రి, మా నోటి మాట చేత మేము అతిక్రమింపకుండా, మా నోటి మాట చేత పాపము చేయకుండా, మా నోటికి మేము కళ్ళెము పెట్టుకొని నీ ఎదుట ప్రభువ నిందారహితులుగా కనబడడానికి మీ ఆత్మ సహాయమును మాకు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు
ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుండు వారెవరు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.